ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం భారీ శుభవార్త అంటూ 5 లక్షల వరకు లోన్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి, ఇందుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు ఎలాగో పాన్ కార్డు కూడా అలాగే అయిపోయింది కదా. అయితే మీ యొక్క పాన్ కార్డును ఉపయోగించి రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ప్రక్రియ సాధారణంగా రుణం మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే పర్మనెంట్ అకౌంట్ పాన్ కార్డు ఒక ముఖ్యమైన పత్రం అని చెప్పేసి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి, బీమా పాలసీ తీసుకోవడానికి, ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి, బ్యాంక్ ఖాతా తెరవడానికి, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పొందడానికి కావచ్చు, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, వాహనం కొనడానికి లేదా ఆభరణం కొనుగోలు చేయడానికి పాన్ కార్డు అనేది చాలా అవసరం. మీ పాన్ కార్డు ద్వారా దాదాపు లక్షల రూపాయల రుణం పొందవచ్చు అని చెప్పేసి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు కదా. పాన్ కార్డు పైన ఎవరు రుణం పొందవచ్చారంటే, పాన్ కార్డు పైన పర్సనల్ లోన్కు అర్హత పొందడానికి మీరు కొన్ని షరతులు అయితే నెరవేర్చాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే మీ లోన్ కోసం పాన్ కార్డు మరి ఆధార్ కార్డు లింక్ అనేది చేయబడాలి. తర్వాత మీ వయసు అనేది 21 నుంచి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ చేతి జీతం అనేది 25,000 రూపాయలు అయితే ఉండాలి. మీకు చెల్లుబాటు అయ్యేటువంటి బ్యాంక్ ఖాతా అయితే కలిగి ఉండాలి. మీ ఎంత అప్పు ఎంత వడ్డీ, పాన్ కార్డు ద్వారా కనీసం 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు రుణం అనేది పొందవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే పాన్ కార్డు ద్వారా తక్షణ రుణం పొందవచ్చు. ఈ రుణం 24 గంటల లోపు పంపిణీ చేయబడుతుంది. మీరు పాన్ కార్డుపై మాత్రమే వ్యక్తిగత రుణం పొందగలరు కాబట్టి వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణం మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాలపైన 11 నుంచి 12% వడ్డీ వసూలు చేస్తున్నారు. అయితే మీ సివిల్ స్కోర్ ఆధారంగా మీ పాన్ కార్డు ద్వారా రుణం కోసం మీరు కొన్ని సందర్భాల్లో 14% వరకు వడ్డీ రావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటంటే, ముందుగా మీ పాన్ కార్డును ఉపయోగించి తక్షణ రుణాలు అందించేటువంటి బ్యాంకులు కనుగొనాలి. తర్వాత మీరు ఈ యొక్క బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు మరియు ఇతర రుణ సంబంధిత సమాచారాన్ని తనిఖీ చేయాలి. ఇది మీకు ఉత్తమమైనటువంటి ఆఫర్ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. తర్వాత బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించి తక్షణ రుణ ఎంపిక పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు బ్యాంక్ వెబ్సైట్ సందర్శించి సమాచారాన్ని అందించడం ద్వారా నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అయి లోను కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు అభ్యర్థించిన సమాచారం మరియు పత్రాలను అందించాల్సి అయితే ఉంటుంది. చివరిగా మీరు లోన్ మొత్తం, కాలపరిమితి మరియు ఈఎంఐ వివరాలను సమీక్షించాల్సి అయితే ఉంటుంది. ధృవీకరణ తర్వాత లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు జమ కావడం జరుగుతుంది. అవసరమైన పత్రాలు మీ క్రెడిట్ స్కోర్ మరియు మీ పేరు మీద ఉన్నటువంటి ఏవైనా యాక్టివ్ లోన్లు నిర్ణయం చేయడంలో పాన్ కార్డు సహాయపడుతుంది. ఆధార్ కార్డు మీ గుర్తింపు మరియు చిరునామా అన్నిటికీ 2 రుజువుగా పనిచేస్తాయి. మీ వద్ద 2 పత్రాలు ఉంటే రుణం పొందడం చాలా సులభం అవుతుంది. ధృవీకరణ ప్రయోజనాల కోసం ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, యూటిలిటీ బిల్లులు, ఇక విద్యుత్, నీరు, గ్యాస్ మరియు ఇతర 3 నెలల బ్యాంకు స్టేట్మెంట్ కూడా అడుగుతుంటారు. రుణం ఎలా తిరిగి చెల్లించబడుతుందంటే, మీ పాన్ కార్డును ఉపయోగించి రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ప్రక్రియ సాధారణంగా రుణాల మాదిరిగానే ఉంటుంది. మీరు ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలి. మీరు ఆటోమేటిక్ డెబిట్ సెటప్ చేయవచ్చు అనమాట. ఈఎంఐ చెల్లింపు మిస్ చేస్తే జరిమానా కూడా విధించబడుతుంది. అదనపు ఛార్జీలు కూడా వర్తిస్తాయి. పాన్ కార్డు పైన ఎవరు రుణం పొందవచ్చు అంటే, మీ వయసు 21 నుంచి 57 సంవత్సరాలు ఉండాలి. మీ చేతికి జీతం 25,000 రూపాయలు ఉండాలి. మీకు చెల్లుబాటు అయ్యే బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా సివిల్ స్కోర్ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా అవసరమైన పత్రాలు. ఇక రుణం తిరిగి చెల్లించబడుతుంది. మీ పాన్ కార్డు ఎవరు రుణం పొందవచ్చు, ఇవన్నీ